సీన్స్ ఎలా ఉన్నాయి? అసలు చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు మూవీ చూస్తే క్లాప్స్ కొడతారు. చాలా బాగుంది. నాని గారికి డబ్బులు వచ్చేస్తాయా? చాలా బాగుంది. డబ్బుల గురించి అసలు నిజంగా వచ్చేస్తాయి. చాలా జాబిలి చాలా బాగా చేసింది. 100 crores మూవీ ఇది. సూపర్ హిట్. చాలా సూపర్ హిట్. బ్లాక్ చాలా బాగుంది మూవీ. అందరూ చూస్తారు. పుష్ప వేరు కానీ రెండు బాగున్నాయి. టాప్ శివాజీ గారి యాక్టింగ్ ఎలా ఉంది? శివాజీ గారి యాక్టింగ్ మ్యాడ్ ఉంది. చింపేశారు అసలు యాక్టింగ్. దర్శి గారి యాక్టింగ్ అందరు యాక్టింగ్ ఒక్కొక్క రోల్ ఒక్కొక్క యాంగిల్ అసలు చాలా బెటర్ అండి. చాలా బెటర్. గేమ్ చేంజర్ చాలా బాగుంది మూవీ. తప్పకుండా చూడాలి. ఫ్యామిలీతో పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడా అండి? అన్నిటికీ న్యాయం అయిపోద్ది. కేసులే కూడా న్యాయం అయిపోద్ది. నాని అన్న మాట అది గుర్తు పెట్టుకోవాల్సింది. మీరు ప్రతి ఒక్కళ్ళు హిట్ పక్కా చూడాల్సింది. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిన హిట్ 3 చూడండి, కోర్టు చూడండి, రెండు హిట్ చూసేయండి. కంపల్సరీగా చూడాలి. మనం 6th క్లాస్ నుండి చెప్తూనే ఉన్నారు సోషల్ సైన్స్ చరిత్ర ఇవి కాదు, లా కూడా చెప్పాలి. లా కూడా సబ్జెక్ట్ యాడ్ చేయాలి. సార్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మీరు 100% ఈ సబ్జెక్ట్ ని యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు చట్టం తెలియకపోతే మనం ఏది తప్పు చేస్తాం ఏది రైట్ చేస్తామో తెలియదు. మనలో పోలీసు ఆపి బండి కీస్ తీసుకున్నా కూడా మనకి ఏం చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే లాని మనకు నేర్పాలి. 100% మనకి లాని సబ్జెక్ట్ గా పెట్టాలి. అప్పుడే మనకు లా గురించి తెలుస్తుంది. ఏది తప్పో ఏది రాంగో మనకు తెలుస్తుంది. సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా హీరో పేరు నాకు తెలియదు. సినిమా యాక్టింగ్ ఎరగదీసేసాడు. ఒక లా పాయింట్స్ మొత్తం ఉన్నాయి. సినిమా అయితే సూపర్. ఎక్కడ బోరింగ్ గా ఏం లేదు. వాష్రూమ్ వచ్చినా కూడా కూర్చొని చూస్తున్నారు. ఆడియన్స్ పిచ్చి ఎంజాయ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ చెప్పాలి అంటే అసలు స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది. అసలు కోర్టు సీన్స్ అయితే మొదటి నుంచి చెప్పినట్టు ఆల్రెడీ నా మీడియా వాళ్ళకి ప్రీమియర్స్ చేశారు. బ్లాక్ బస్టర్ యూనిక్ టాక్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను ఈగర్లీ వెయిటింగ్ ఈరోజు షో చూడడానికి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సినిమా అంటే ఎలా ఉంది అంటే నాని చెప్పిన రేంజ్ లో ఉందా అన్న? అసలు మామూలుగా లేదన్నా. ఖచ్చితంగా ఈరోజు యూత్ పిల్లలు పెద్దలు ముఖ్యంగా ఎవరైతే లాని మిస్యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి అనేది మొత్తం చూడాలి. సో మూవీ మాత్రం చాలా బాగుంది. నాని పట్టిందల్ల బంగారం అయితే అంది. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఈ మూవీ ఒక ఆణిముత్యం అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ప్రియదర్శి యాక్టింగ్ అండి గూస్ బంప్స్ అల్టిమేట్. ఆ పిల్లలిద్దరు చేశారు. ఫస్ట్ మూవీ అమ్మాయిదంటే నమ్మబుద్ధి కావట్లేదు. శివాజీ గారు వామ్మో అసలు బీభత్సం అండి. ఒక బాలగం ఒక బేబీ ఆ రేంజ్ కల్ట్ మూవీ అవుతుందా? బేబీ అవన్నీ కమర్షియల్ ఆ వైబ్ లో అట్లా వెళ్ళింది కదా. ఇది మటుకు అసలు మనకి ఎంత బాధేస్తుంటది అంటే మూవీ చాలా 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 బాగుంది. కోర్టు సీన్స్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కోర్టులోనే ఉంటుంది. బట్ ఒక్కొక్క మినిట్ చెప్పట్లు కొడుతూనే ఉంటాం. అసలు థియేటర్ మొత్తం అరుపులు కేకలు చూడాలి. మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ మటుకు ఎవరు మిస్ చేసుకోవద్దు. కొత్త పిల్లల యాక్టింగ్ ఎలా ఉందండి? కొత్త పిల్లల యాక్టింగ్ అద్భుతం అండి. ఆ హీరోగా చేసిన అబ్బాయి మనం చాలా సినిమాల నుంచి చూసాము. హీరోయిన్ యాక్టింగ్ అండి. ఆ అమ్మాయి చిన్నపిల్ల ఇంత బాగా చేసిందంటే రియల్ గా జీవించేశారు వాళ్ళు. నాని గారు ఒక సవాల్ చేశారు కదా, హిట్ 3 సినిమా చూడకండి బాగలేదంటే అనేసి. ఇప్పుడు చూడాలా? 100 times చూడాలి. అసలు ఈ మూవీనే వదలకూడదు. డెఫినెట్ గా హిట్ చేసుకోవాలి మనం. ఇలాంటి మూవీని హిట్ చేసుకోకపోతే ఇంకా కష్టమే.